నమస్కారం. నేను చందు. ఈరోజు 10థ్, ఇంటర్ తర్వాత సైన్స్ విద్యార్థుల కోసం ఏమేం కోర్సులుంటాయనేది ఆర్టికల్. అన్ని బోర్డులకు సంబంధించిన 10థ్, ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా కెరీర్‌ను తీర్చిదిద్దుకునేందుకు సమయం ఇదే. నిజానికి ఇప్పుడు ఎన్నో కెరీర్‌లు ఉన్నాయి. సైన్స్, కామర్స్, ఆర్ట్స్ అలాగే మెడిసిన్, ఇంజినీరింగ్ ఇలా ఎటువైపు మొగ్గు చూపినా అందమైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. ఉదాహరణకు ఇంగ్లీష్ చదివితే ఏమి వస్తుందన్న ప్రశ్నకు లెక్చరర్, ట్రాన్స్లేటర్ కావచ్చన్నది ఒకప్పటి సమాధానం. కార్పొరేట్ ట్రైనర్ మొదలుకొని కంటెంట్ రైటింగ్ ఉనికిలోకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ స్వభావమే మారింది. చివరాఖరకు సినిమాలకు అడుగున ఆంగ్లంలోకి డైలాగ్స్ను అనువదించడం కూడా ఒక వృత్తిగా నేడు మారింది. ఏ సబ్జెక్టు తీసుకున్న వృత్తిలో ఇమిడిపోగలిగే, నిలదొక్కుకోగలిగే విధమైన కెరీర్లు కుప్పలు తెప్పలుగా నేడు ఉన్నాయి. అలాగే కొన్ని వృత్తుల్లో చేరిన మొదటి నెలలోనే అధిక ఆదాయం ఉండదు. ఉదాహరణకు డాక్టర్ కాగానే, లాయర్ అవ్వగానే లక్షలు రావు. అనుభవం మాత్రమే అధిక ఆర్జనకు అంటే డబ్బులు సంపాదించడానికి ఆ వృత్తిలో నిలదొక్కునేందుకు వీలు కల్పిస్తాయి. ఏ విభాగాల వారికి ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయో అవగాహన ఏర్పడితే చాలు. ఈ రోజుల్లో వివరాలు తెలుసుకోవడం సులువు. అదనపు సమాచారం కోసం ఇంటర్నెట్లో కూడా వెతుక్కోవచ్చు. కోర్సుల ఎంపిక అనేది మున్ముందు జీవితాన్ని నిర్ణయించేది. అందుకే ఆచితూచి అడుగు వేయాలి. ఎంపిక చేసిన కొన్ని కాలేజీలను మాత్రమే ఇక్కడ ప్రస్తావించాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇకపోతే ఏమేమి ఉన్నాయి, వాట్స్ నెక్స్ట్ సిరీస్లో భాగంగా ఈరోజు ఆర్టికల్. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జనరల్ విషయానికి వస్తే మర్చెంట్ నేవీ సైన్స్ వారికి మాత్రమే, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్, లా 5 ఇయర్స్ అంటే ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇది. ఫారిన్ లాంగ్వేజెస్ 5 ఇయర్స్ ఇది కూడా. ఫిల్మ్, ఇంటీరియర్ డిజైనింగ్. ఇకపోతే బైపీసీ, దీంట్లో అగ్రికల్చర్ సైన్సెస్, వెటర్నరీ, డైరీ సైన్స్, హ్యూమన్ బయాలజీ ఉంటుంది. ఉపాధినిచ్చే కోర్సులు పోస్ట్ గ్రాడ్యుయేషన్, బయోటెక్, జెనెటిక్స్, రీసెర్చ్, టీచింగ్. ఇవి జనరల్ కోర్సులు. అయితే బైపీసీ దీంట్లో మెడిసిన్ తీసుకోవచ్చు, లేకపోతే బీడీఎస్, ఆయుర్వేదం, ఎండిఎస్, ఎంబీబీఎస్, హోమియోపతి. దీంట్లో మళ్ళీ పారామెడికల్, బీఎస్సీ. దీంట్లో చూసుకుంటే ఎంబీబీఎస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్పెషలైజేషన్కు భారతదేశంలో మనకు 2-3 సంవత్సరాలు, విదేశాల్లో అయితే 5 సంవత్సరాలు ఉంటుంది హోమియోపతి. తర్వాత పారామెడికల్, దీంట్లో ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, ల్యాబ్ టెక్నాలజీ, తర్వాత నర్సింగ్. బీ ఫార్మసీ విషయానికి వస్తే బీఎస్సీ హోమ్ సైన్స్, హోమ్ ఎకనామిక్స్, హ్యూమన్ బయాలజీ, ఎన్వైరన్మెంటల్ సైన్స్, ఎంఎస్సీ చైల్డ్ డెవలప్మెంట్, న్యూట్రిషన్. ఇకపోతే దీంట్లో ఎంపీసీ విషయానికి వస్తే ఇంజనీరింగ్ ఉంటుంది, టెక్నికల్ డిప్లొమాలు, ఆర్కిటెక్చర్ ఇట్లుంటాయి. ఇంజనీరింగ్ విషయానికి వస్తే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్, మెటలర్జీ, ప్రొడక్షన్, మెరైన్, లెదర్, సెరామిక్, ప్లాస్టిక్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి. ఇవి చిన్నగా చెప్పుకోవాలంటే ఇన్ని కోర్సులు. మళ్ళీ దీంట్లో ఇంటర్నల్గా సబ్జెక్టులు ఉంటాయి, గుర్తుపెట్టు. సివిల్ ఏవియేషన్ భారతదేశంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ అత్యున్నతమైన సంస్థ. ఇది దేశంలోని ఎయిర్పోర్టులకు సంబంధించిన చాలా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన వారు కూడా ఈ రంగంలోకి వెళ్ళొచ్చు. ఇందులో ప్రధానంగా టెక్నికల్ అండ్ ఇంజనీరింగ్ డివిజన్, కమర్షియల్ డివిజన్ ఉంటాయి. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, ఫిట్టింగ్ మొదలు ఎగిరే ప్రక్రియ వరకు ఇంజనీరింగ్ విభాగం పని. కమర్షియల్ విభాగంలో కార్గో, ప్యాసింజర్ విమానాల సేవలు ఉంటాయి. పైలట్ ట్రైనింగ్కు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కూడా నిర్వహిస్తున్నాయి. వీటికి ఫీజు లక్షల్లో ఉంటుంది. ఎంట్రన్స్ టెస్టులు మెరిట్ ఆధారంగా ఇందులో చేర్చుకుంటారు. కంటి చూపు, ఫిజికల్ ఫిట్నెస్ చక్కగా ఉండాలి. కమర్షియల్ ఏవియేషన్, ఎయిర్పోర్టు, టెక్నికల్ అండ్ ఇంజనీరింగ్ డివిజన్, ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, కమర్షియల్ ఆపరేషన్ డివిజన్లో ఉద్యోగాలు ఉంటాయి. హోదాను బట్టి వీటిల్లో ₹1,000 నుంచి ₹1,00,000 వరకు శాలరీస్ ఉంటాయి. ఏవియేషన్ ఇండస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ ఇంటర్ పూర్తి చేసిన వారు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధిత ఉద్యోగాలు చేయవచ్చు. సైన్సేతర రంగాలకు చెందిన విద్యార్థులు కమర్షియల్ ఏవియేషన్లో క్యాబిన్ క్రూ, గ్రౌండ్ డ్యూటీ ఉద్యోగాలు ఎంచుకోవచ్చు. క్యాబిన్ క్రూ విషయంలో కొంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది. వివిధ దేశాలు తిరగడం, భిన్నమైన వ్యక్తులను కలుసుకోవడం వీరి ఉద్యోగంలో పని. ఏవియేషన్ కోర్సులు అందిస్తున్న కొన్ని సంస్థలు ఇట్టున్నాయి. సెంట్రల్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్, హైదరాబాద్, గ్లోబల్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఏవియేషన్ అకాడమీ, ఆప్టిమా ఎయిర్ హోస్టెస్ అకాడమీ, న్యూఢిల్లీ ఇట్లున్నాయి కాలేజీలు. తర్వాత యూనివర్సిటీలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ ఢిల్లీ, భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ పాట్నా, ఈ విధంగా ఉన్నాయి. ఒకవేళ మీకు
స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి, లేకపోతే పాస్ చేసుకొని చూడండి. కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సంబంధిత కోర్సుల్లో చేరాలనుకుంటే డిగ్రీ స్థాయిలో బీసీఏ ఉండేది. అయితే ఇంజనీరింగ్, ఎంసీఏ కోర్సుల్లో సీట్లు పెరిగిన తర్వాత బీసీఏకు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ తగ్గింది. అలాగే ఇంటర్లో మ్యాథ్స్ చదివి డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రం ఎంసీఏ కోర్సుల్లో చేరవచ్చు. ఏ సబ్జెక్టులోనైనా డిగ్రీ అర్హతతో పెద్ద సంస్థల్లో కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చుకొని సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్గా, హార్డ్వేర్ ప్రొఫెషనల్స్గా స్థిరపడుతున్నారు. ఎంబీఏ తోడు సాఫ్ట్వేర్కు మంచి అవగాహన ఉన్నవారు సాఫ్ట్వేర్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. మొత్తం ఇంజనీరింగ్ కోర్సులకున్న అవకాశాలతో సమానంగా ఐటీ ఉద్యోగాలు లభిస్తున్నాయి. బీటెక్లో మొదట సిఎస్సికి మాత్రమే ఉండేది. కాలక్రమంలో పలు ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఐఓటీ, క్లౌడ్, బ్లాక్ చైన్ ఇలా పలు విభాగాలు ఆవిర్భవించాయి. ఇవన్నీ కలిసి వేరువేరుగా ఒక కోర్సుగా రూపొందాయి. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మ్యాథ్స్తో ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్లో చేరొచ్చు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ సహా పలు ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తున్నాయి. అవి చేసి ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీర్, మైనింగ్ అండ్ పెట్రోలియం ఇంజనీర్, ప్లాస్టిక్ అండ్ రబ్బర్ టెక్నాలజీస్, సిరమిక్ టెక్నాలజిస్ట్, టెక్స్టైల్ టెక్నాలజిస్ట్, ప్యాకేజింగ్ టెక్నాలజిస్ట్, లెదర్ టెక్నాలజిస్టులు కావచ్చు. షిప్పింగ్ ఇండస్ట్రీ కనీసం 60% మార్క్స్ తోటి ఫిజిక్స్, మ్యాథ్స్ తోటి ఇంటర్ పూర్తి చేసిన వారు షిప్పింగ్, మర్చెంట్ నేవీకి సంబంధించిన కోర్సుల్లో చేరవచ్చు. ఎంట్రన్స్ టెస్టులు మెరిట్ ఆధారంగా ఇందులో చేర్చుకుంటారు. ఇందులో డిగ్రీ, డిప్లొమా కోర్సులు కూడా ఉంటాయి. కట్టి చూపు, ఫిజికల్ ఫిట్నెస్ చక్కగా ఉండాలి. ప్రధానంగా 2 రకాల కోర్సులు ఉంటాయి, షిప్పింగ్, మర్చెంట్ నేవీ. ఇకపోతే మెరైన్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో మెరైన్ ఇంజనీరింగ్ కూడా ప్రత్యేకమైంది. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తి చేసిన వారు ఈ రంగంలోకి వెళ్ళడానికి అర్హులు. ఐఐటీల్లో సీటు రావాలంటే జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకు తెచ్చుకోవాల్సిందే. ప్రైవేటు రంగం విస్తృతం అవుతున్న ఈ రోజుల్లో దీనికి మంచి భవిష్యత్తు ఉంటుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఐఐటీని కాకుండా మెరైన్ ఇంజనీరింగ్కు అందిస్తున్న కాలేజీలు ఈ విధంగా ఉన్నాయి. ఇది టీఎస్ చాణక్య, కరువాస్, న్యూ ముంబై, ఈ విధంగా కాలేజీలు ఉన్నాయి. మెరైన్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మొత్తం ఒకసారి నేను ఇట్లా చూపిస్తున్నా కదా. ఇది మిగతా వివరాలు ఇంకో వీడియోలో చూద్దాం. ఇవన్నమాట సైన్స్ గ్రూపులు సంబంధించిన కోర్సులు ఏమేమి ఉంటాయి అనేది ఈరోజు ఇది ఫస్ట్ వీడియో. ఇది సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ, ఈ విధంగా కోర్సులు, కాలేజీలు, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాట్స్ నెక్స్ట్ సిరీస్లో భాగంగా ఇంకో వీడియోలో ఇంకొన్ని చూద్దాం. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.